సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఏదో కొత్తగా జఫన్య శాస్త్రి కనిపెట్టిన పోతలాగా వింతగా చూస్తారండి అయ్యగారులు మరి నా మీద. బలులు అర్పించడం కంటే, కానుకలు ఇవ్వడం కంటే చెప్పిన మాట వినడం మేలని బైబిల్లో ఉందా లేదా? అది కూడా ఎప్పుడో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం. ఇది కొత్తగా నేను మోసుకొచ్చిన బోధ కాదురా బాబు. కొత్తగా ఈ మధ్య దాన్ని మీరు మానేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను అంతే. ఫస్ట్ నుంచి ఉన్నది అదే కదండి. ఎడ్లు, కోడెలు, గొర్రెలు, మేకలు అన్ని సమకూర్చాడు. ఏంట్రా ఇది అన్నాడు అయ్యగారు. ఏమన్నారు రాజుగారు? ఇది నీ ప్రజలోని దేవునికి బలి అర్పించకు తెచ్చిన అర్పణ అన్నాడు. అయ్య బాబా, అర్పణ థ్యాంక్ యూ అండి, అర్పణ అంటే చాలు. ఎచ్చి రక్తం ఇచ్చే మళ్ళీ లూయా నువ్వు రావాలేసయ్యా అని ఏముండదు కూటం. అక్కడ చెడామాడి తిట్టేశాడు. ఎవడికి కావాలరా నీ అర్పణ? పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే, బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. ఇవ్వడం కన్నా వినడం ముఖ్యం అన్నాడు దైవజనుడు సమూయేలయ్య గారు. నేను కొత్తగా ప్రతిపాదించిన డాక్టర్ని అది. అప్పులా, నొప్పులా, బాధలా, తిప్పలా, ఒక మొక్కుబడి మొక్కుడికి శ్రేష్టమైన కానుక ఇవ్వండి, ఈ రాత్రి ఒక అద్భుతం చూస్తారండి. మొత్తం నేను స్తోత్రం హల్లెలూయా. మళ్ళీ వారు అదే కూటం. ఇంకో రెఫరెన్స్ కాకపోతే నేనేమంటున్నాను, మళ్ళీ వినండి. నువ్వు ఇస్తే నీ రుణం దేవుడు ఉంచుకోండి, ఇది నీకు ఇచ్చేస్తాడు. అందులో డౌటేం అక్కర్లా. నువ్వు ఇచ్చినా దేవుడు ఇవ్వడం నేను అంటలా. అది కాదు అసలు దీవెన. నువ్వు ఇచ్చి చూడు అన్నావు కదా, నేను అన్నాను మాట విని చూడు రేంజ్ ఎట్లా ఉంటుందో అన్నా నేను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఇచ్చావనుకో, ఆర్డర్ నాకెందుకని నీకు ఇచ్చేస్తున్నాడు మళ్ళీ యేసు ప్రభు. అదే మాట విన్నావు అనుకో, సంతోషపడన్నా మాట విన్నాడరా, నేను చెప్పినట్టు చేశాడరా అని ఆనందపడిపోయి ఇచ్చే రేంజ్ అది ఎలా ఉంటుంది? నీ రుణం నాకెందుకు తీసుకొని ఇచ్చేసింది ఎలాగ ఉంటుంది? ఆ ఫీలింగే చిరాకు వచ్చేస్తుంది నాకు అసలు. అంటే ఏదో రకంగా 10కి 10 వస్తే చాలు మనకు, అంతేనా? మంచి వడ్డీ వ్యాపారం చేసుకో, ఇంకా గొడవ ఉండదు. నీకు రూపాయి 10 రూపాయలు వచ్చాయి, నీకు ఇదే కాన్సెప్ట్. నీకు దేవుని కృప, దేవుని చిత్తం, దేవుని మనసు, దేవుని సంతోషం, దేవుని రాజ్యం, దైవిక నియమాలు, దేవుని నీతి ఏం అక్కర్లేదు నీకు. మన సంఘానికి వెళ్ళకముందు చాలా అప్పుల్లో ఉండేవాళ్ళం అండి. మరి అయ్యగారు 5 రొట్టెలు చిన్న రూపాయలు పిల్లబాడు ఇచ్చాడు, నువ్వు కూడా ఇచ్చేది ఇచ్చేసానండి. నెక్స్ట్ హల్లెలూయా. మంచిదే, సంతోషమే, నువ్వు బాగుపడితే నాకు అసూయేటి, నాకేం బాధలేదు. కాకపోతే మరి అంతకుముందు నేను కొంచెం చిన్న చిత్తగా పొరపాట్లు ఉండేయండి, ఇప్పుడు మారిపోయానండి. మరి ఆశాక్ష మీదిరా. ఇప్పుడు దేవుడు పరిశుద్ధంగా ఉండక్కర్లేదని చెప్పాడా? కొత్తగా మాట్లాడరేంటి? ప్రార్థన చేసుకో అక్కర్లేదని చెప్పాడా? ఉపవాసాలు అక్కర్లేదని చెప్పాడా? తెగ తినేమని చెప్పాడా? నీ జీవన శైలిలో, జీవిత విధానంలో ఏం మార్పులు లేవుగా. మార్పు వచ్చిందల్లా ఆర్థికంగానే వచ్చింది మార్పు. ఇదివరకు చాలా పేదరికం ఉండేది, ఇప్పుడు కొంచెం బాగుపడ్డావు అంతే. దేవునికి దగ్గర అయ్యావా? రాజుగారికి దగ్గర అయ్యావు. ఫీల్ అయిపోకో, కరెక్ట్గా ఆలోచించు. అభిమాన సంఘంలో చేరావు, ఆత్మీయతలో చేరలేదు, కొర్రెపిల్ల సంఘంలో చేరలేదు, పౌరంలో చేరలేదు, పెళ్లి కుమార్తెలో చేరలేదు, వధువు సంఘంలో చేరలేదు, సియోను ప్రతిష్టలో చేరలేదు, నూతనేశ్వరంలో చేరలేదు, బ్యానర్లు కట్టుకుంటా చేరే ఒక దాంట్లో. ఏయ్, నాకేం మొహమాటం లేదు, భయం లేదు, శ్రద్ధగా విను. నువ్వు కాదురా, నీ అర్పణ కాదు, నువ్వు కావాలన్నాడు యేసు ప్రభు. ఆదికాండం 4వ అధ్యాయం నుంచి మానవ జీవితం మనుగడ రగడ గొడవ స్టార్ట్ అయినప్పుడు నుంచి యేసు ప్రభు బాధ అదే. రేయ్, నువ్వు కాదు, నీ అర్పణ కాదు, నువ్వు ముఖ్యం. నెతికెక్కలేదో కొడికి. ఒక దేశపు రాజుగారండి కొన్ని 100 అర్పణలు సిద్ధం చేశాడు. ఎద్దులు, కోడెలు, గొర్రెలు, మేకలు. చిచ్చి అన్నాడు యేసు ప్రభు.
వాళ్ళు సందా ఇచ్చేస్తే వచ్చేస్తే ఆశీర్వాదం ఒక మీరు ఎందుకు కనపడతలేదు? బైబిల్లో లేదా? నువ్వు ఆదికాండం 4 కనపడలేదా? కయ్యను ఎందుకు వదలని అర్థం లేదా? సమయలు తెలీదా? మొదటి సమయల గ్రంథం 15 అధ్యాయం కనపడలేదా? దహన బలులు అర్పించడం కంటే, పొట్టేల్లో క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఒక 10 రూపాయలు వెళ్ళి తీసుకొని కిరాణా షాప్కి వెళ్ళి ఓ బిస్కెట్ ప్యాకెట్ ఎంత అంటే 10 రూపాయలు అన్నాడు. 10 రూపాయలు ఇచ్చా, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు. ఇప్పుడు ఆ 10 రూపాయలు ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడా? ఆ కిరాణా కొట్టు పట్ల నీకు గౌరవం ఉంది కాబట్టి ఇచ్చాడా? ఆడి పట్ల నీకు చాలా ఉన్నతమైన భావాలు ఉన్నాయా? వాడి సేవలను ప్రశంసిస్తున్నావా? ఆడి ఫోటో ఇంటికాడ పెట్టుకుంటావా? ఇవన్నీ కాదు, నువ్వు 10 రూపాయలు ఇచ్చి వాడు ఇచ్చాడు. ఇదే ఫార్ములా దేవుడి దగ్గర మెయింటైన్ చేద్దావా? ఆయనకి నీకేమైనా అనుబంధం ఉండాలా? మాట్లాడతలేదే? ఆయనకి నీకేమైనా అనుబంధం అక్కర్లేదా? ఆ తండ్రికి తగిన బిడ్డగా ఉండక్కర్లేదా? ఆయన సంతోషపరచక్కర్లేదా? ఆయనతో సహవాసం అక్కర్లేదా? మరి అవి చెప్తే నా మీద ఎడతారేంట్రా? అయ్యాన్ని ఎందుకో ఇయ్యుడు మీకు ఇయ్యబడును ఒక్క వాక్యంతో కట్టేవారో చర్చ. మారు మనసు పొందో, దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన మాట వినిన ఎడల ఈ దీవెనలని నీ మీదకొచ్చి నీకు ప్రాప్తించును. మాట వింటే దీవెనలే. మాట వినకుండానే సందా అయితే ఆర్థిక లావాదేవీ మాత్రమే. నీకు బతుక్కు దీవెన ఉండదు, కొంపగా ఆశీర్వాదం ఉండదు, పిల్లల మీద ఆశీర్వాదం కనపడదు, నీ బతుకే ఎదరికెళ్దావు, నీ సొమ్ము ఉంచుకోడు, ఇది నీకు ఇచ్చేస్తాడు. నీకు అదే కావాలా? నీ కొంపకు దీవెన వద్దా? నీ పిల్లల మీదకి దేవుని హస్తం కనపడొద్దా? వాళ్ళ భవిష్యత్తు దేవుడి చేతుల్లో తీసుకోవద్దా? నీ రూపాయికి 10 రూపాయలు వచ్చేస్తే చాలా? అదే ఫార్ములా అయితే వ్యాపారం చేసుకోమంటున్నాను నేను. అది తప్పేముంది? విశ్వాసాలు ఇస్తున్న అర్పణ వలనే జీవనం చేస్తున్న మేము, ఈ మాటను కొన్ని వేల సార్లు మైకులో ఒప్పుకున్న మేము, మాకు సైడ్ బిజినెస్ లేవు, ఇంకో వ్యాపారాలు లేవు, 10 రూపాయలు స్పాన్సర్ వచ్చేది లేదు, 100 రూపాయలు అద్దె వచ్చేది లేదు. ఏమైనా భూములు ఉన్నాయా? దేవుని స్తోత్రం. అయ్యేవి లేవు. విశ్వాసుల అర్పణల ద్వారానే ఈ సేవ అంతా జరుగుతుంది. మేము బ్రతుకుతున్నామని కొన్ని వేల సార్లు చెప్పినా కనీసం కానుక పట్టంగా, సందాపాటు పాడంగా, కానుక పట్టకపోయినా, కానుక అడగకపోయినా, సందాపాటు పాడకపోయినా, మీ కానుక చేతిలో ముందు చేతి పట్టుకో, నువ్వు పట్టుకో, ముందు పేరం చేసేస్తాను. సందా పట్టాక పేరం చేస్తాను, ముందు తీయి, బయటది తీయి, పట్టుకో, కుడిచే పైకెత్తు, నోటు కనబడిన ఒకలే, చెయ్యి మూసేయి, పట్టుకో. మరి ఆ కూటం లేదు దేవుని కృపలో. విశ్వాసుల అర్పణల ద్వారానే ఈ సేవ నడుస్తున్నప్పటికీ అర్పణలు కోరకపోవడానికి కారణం వారు మొదట దేవునికి అర్పించబడితేనే తప్ప వారి అర్పణ అంగీకం కాదు అనే కఠినమైన సిద్ధాంతం. నీవు దేవుని చేత అంగీకరించబడకుండా నీ అర్పణ అంగీకరించే ప్రసక్తే లేదు. నువ్వెంత పెద్ద మనిషివైనా సరే, హలో బోల్లేసే చలో బోలో కోई बात नहीं, आपसे कोई लेना देना नहीं है, ये तो काम ऐसी चलेगा, यीशु मसीह के वचन है ये. ఏదోటి పోగేసుకొచ్చేత్తకేముండదు ఇక్కడ. దేవుడికండి ఈ బలులు, ఈ అర్పణలు తివే అన్నాడు ఎంత సమయంలో. మరి రాజుగారు అయిపోయి ఆలోచించరా బాబు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులు పొట్టేళ్ళకు అర్పిస్తే సంతోషపడతాడా? వరగా తెలితేటలేవు నీకు, అసలు రాజు అయిపోయావు. కానీ అది గడ్డెట్టాడు. దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. హల్లెలూయా. కాబట్టి ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయండి? మాట వింటే ఆశీర్వాదం. నేను చెప్పేది అది. ఓ పొట్లం కట్టుకొచ్చేస్తాం కాదు, ముందు ఆగా జోబులో పెట్టుకో. నీకు సంతా నువ్వు ముందు చెప్పిన మాట విను. ఆ తాగుడు మానేయి, ఆ తిరుగుడు మానేయి, ఆ ఫ్రెండ్షిప్లు మానేయి, పాపిష్టి పనులు మానేయి. దేవుని భయంలోకి రా, శుద్ధీకరించబడు, కడగబడు, బాప్తిస్మాన్ని పొందు, బలలో పాలు పొందు. అప్పుడు ఆలోచించి ముందు పట్టుకొచ్చేస్తా కవరు.
నీకు డబ్బులు పోసేటి ముందు మారు మనసు పొందు. బాప్తీసం పొందు. ఎప్పుడు యేసు రాకడ అర్థం తెలియదు, నువ్వు ఇంకా ఇటు తిరుగుతున్నావు. బాప్తీసం పొందు ముందు. మళ్ళీ జూలై 18కి ఎత్తున్నాను బాప్తీసాలు. దేవుని స్తోత్రం. మనం బాప్తీసం పొందకుండా, బలలోపాలు పొందకుండా, నా ప్రాణము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా. మరి అంత ప్రాణం అయితే బాప్తీసం ఎందుకు పొందలేదురా అంటే నాకు కొన్ని సమస్యలు ఎవరికి వైపు. ఇలాంటి చిన్న చిన్న పిల్లల మాటలు చెప్పొద్దు. ఆయన మాట వినిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. దండబెట్టి చెప్పేది అదే. మాటేనంటారా బాబు ఉన్నట్టు నువ్వు మూట పట్టుకొచ్చేస్తావు పద్దాక. శ్రీకాకుళం స్వామి తెలిసిన మాట స్వామి కానీ మూట స్వామి లేదన్నాడు. నువ్వు మూట మీద పడతావు పద్దాక, నేను మాట మీద ఉన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నేనేంటంటే బ్రతుకు మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా, అలవాట్లు మార్చుకోకుండా, ఫ్రెండ్షిప్లు మార్చవు, సర్కిల్ మార్చవు, ఆ ఫోన్లో చూసే దరిద్రం మానవు, ఆ చెత్త మానవు, ఆ పనికి మళ్ళీ తెలివితేటలో లేనిపోని వ్యాపారులు, ఇన్వెస్ట్మెంట్లు ఏవి మానవు. మళ్ళీ ఆధారం వచ్చి నీ మాట చాలయ్యా. మరి ఆయన మాట అంత సాల్ అయితే ఈ వారం అంతా మరి పనికి మళ్ళీ వ్యాపారంలో పెట్టుబడులు ఎందుకు పెట్టేవరా? బెట్టింగ్ ఎందుకు కట్టేవరా? ఏ పార్టీ వస్తే నీకు ఎందుకురా? నువ్వెందుకురా బెట్టింగ్ కట్టావు? మళ్ళీ బైబిల్ పెట్టుకొని పాపిష్టి మానవా. బెట్టింగ్లు కట్టవచ్చునా? మాట్లాడరా. మళ్ళీ ఇడి కట్టేసిన బెట్టింగ్లో ఇడికే రావాలని ఆ రాత్రి అంతా పేరం చేశాడు వాడు. ప్రభా ఉన్న ₹1,00,000 పెట్టేశాను ప్రభా, అది రాకపోతే నా పరిస్థితి ప్రభా, నువ్వు అద్భుత కార్యం చేయగలవు నాయన. దేవుడు ఎంతటి అద్భుత కార్యం చేశాడంటే ఇంకెప్పుడు బెట్టింగ్ కట్టడం అనే అంత మారు మనసు రప్పించాడు. ఇది వాడు కోరుకున్న అద్భుతం కన్నా పెద్దదే. మొన్న మధ్య యూట్యూబ్లో వచ్చిన లాస్ట్ ఇయర్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఒక పాస్టర్ గారు కోడి పందాలకి ప్రార్థన చేస్తాడంట. యూట్యూబ్లో పెట్టాడు అబ్బాయ్, డైరెక్ట్గా పెట్టాడు. దేవుడు నాకు ఒక కృప ఇచ్చాడండి, మీరు కోడి పుంజు పట్టుకొని నా దగ్గరికి రండి, నేను ప్రార్థన చేసేది గెలుతుందిలే చెప్తాను, నా మాట ప్రకారం పందెం కడితే నీకు ఇంకా బేబత్సమని చెప్పాడు. నేను పెట్టాను కామెంట్, ఆ కత్తేది నువ్వు కట్టేసుకో కాల్కి. మన కడుపు పండిపోతుంది అలాంటి మాటలు మాట్లాడతాను. కోడుపుని చెట్టుకొచ్చి ఇడి దగ్గరికి వస్తే ప్రార్థన చేసి ఇది పందెం కొడతా చెప్తాడంట. సో దిగాడని ఇప్పుడు ఆయనకి ఎలాగో చూస్తాడు, బీపీ వచ్చేస్తుంది నా మీద. వస్తే రాని, ఆ కోడికత్తి తీసుకొని నా మీదకి వస్తే రాని, నాకేం పర్లేదు. కాదండి, పందాలు కట్టి ప్రార్థన తప్పు అయ్యా, పందాలు వేయకూడదు, తప్పు, ఇలాంటి జూదం ఆడకూడదు, తప్పు అని చెప్పాలి కదండి పాస్టర్ గారు. పందాలు వేయండి కానీ నాతో ప్రార్థన చేయించుకొనియండి. అమ్మ దుర్మార్గుడా, సైతాన్ గడు మురిసిపోతున్నాడు నేను చూసి. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని నేను ఆనందించుచున్నాను, లూసిఫర్ చెప్పుచున్నాడు. మానవుడు తప్పండి అలాగా. నేనేమన్నాను, ఈ దొండిదారులు, దొంగదారులు, ఈ ఎదవేసాలు వద్దు, ఆయన మాట వింటే నీకు అంటలా ఈ దీవెనలను నీ మీదకి దేన్ని బట్టి వస్తాయంటారు? జరిగింది చెప్తాం, జరగబోయింది చెప్తాం, చిలకా జాతకం ₹50 అంటే రావురా. పనికి మాలి పనులు మానేయి, పనికి మాలి పనులని. వాళ్ళు నయ్యం ఇంకా యథార్థంగా నేను అడిగాను ఒకరిని, నాకు చెప్తా అన్నాడు. కారు ఆపుకొని దగ్గర కూర్చుంటే, ధర అన్నీ చెప్తాను ధర, మా చిలక చెప్పు ధర ₹50 ధర అన్నాడు. ₹50కే భాగ్యమేం కానీ ఇవన్నీ చెప్తావా కరెక్ట్గా? నేను చిలక చెప్తా ధర, అసలు తప్పదు ధర, తప్పవు ధర. నేను ద్వారా ఏం కాదులేరు బాబు, నువ్వు పేనం తీయబాకు. నేను మాకు అంత పెద్ద బేబత్సమేం లేదు ఆయన సేవలో, ఆయన కృపను బట్టి ఏదో ఈ మాత్రం ఉన్న పెద్ద ద్వారా ఏం కాదు. నువ్వు పెద్ద ద్వారా 50 సార్లు అన్న మాకు పర్లేదులే ద్వారా అన్నాడు. మళ్ళీ నేను అన్నాను, బాబు నేను దూరన కాదురా ఆయన, నేను దాసు నేజ్ ప్రభుకి. ఆయన ద్వారా మనకంత సీనేం లేదు, ఆయన దాసులు అంతవరకే. సర్లే ఎంతకే చెప్తాదని నా చెప్పేద్దాను. అయితే చిలక నా చేతికి అన్నాను. నువ్వు 50 నా చేతికి నీకు చెప్తానన్నాడు. అలాగే చిలక నా చేతికి ఆయన ఇంకా తేడాగా చూశాడు.
పర్లేదు ఇయ్యాను, ఇచ్చాడు. ఈ చిలక ఏదన్నా చెప్తుంది కదా, ఇప్పుడు ఈ చిలకని ఏం చేస్తానో చెప్పమని అన్నాను. అంటే నీ దండం పెడతాందరా, నా చిలక నాకు ఇచ్చేద్దారా అన్నాడు. నువ్వు ద్వారా నాకు లేదు, ఇప్పుడు ఈ చిలకని ఏం చేస్తానో చిలకనే చెప్పమని నువ్వనే చెప్పాను. అడు చంపేతాను అనుకోండి, ఇచ్చేస్తాను. అడిగి వదిలేస్తాను కూడా చంపేతాను. అది ఏది చెప్పినా డౌట్ వచ్చేసింది. ఇప్పుడు ద్వారా ఏదో దీని బతుకుతున్నాను ద్వారా, ఏమి లేదు ద్వారా, 4 కార్డులు రాసి ఉంటాయి, ఏదోటి ఎత్తదో చెప్తాం ద్వారా, ఏమి లేదు ద్వారా అని చెప్పాడు. కన్నీరు పెట్టేసుకుని నేను అన్నాను, నువ్వు యథార్థవంతుడు మా బ్యాచ్ కంటే. గట్టి గట్టితో చెప్పేశాను, ఎంత ఉట్టిదే ఏదో బతుకు తెరువు కోసమని. నువ్వు చెప్పట్లేదు కదా అలాగా. ఓడి పందిని ప్రార్థన చేస్తావు దూరం మార్కుడని. ఇక్కడ ఇటుకొతలో పాస్టర్ మందాం ప్రార్థన చేసి నిమ్మకాయలు కట్టేస్తుంది బండికి. మరి లేమనాలి వెళ్ళనే. ఆమె పెళ్ళిరాట స్పెషలిస్ట్ అంట. ఎవరిని ఇంట్లో పెళ్ళి అయితే ఆమెను కేకేసుకొస్తారు ఎక్కడి నుంచో. అక్కడ హిమాలయాల్లోంచి ఒకరిని తీసుకొచ్చినట్టు ఏమైనా తీసుకెళ్తే ప్రార్థన చేసి కన్ని నేరేడు కొమ్మ తీసుకొచ్చి దాన్ని తోలు తీసేసి దానికి పసుపు పూసి దానికి అన్ని వ్యవహారాలు చేసి మామిడాకులు కట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రాట పాతేస్తుందంట. రెఫరెన్స్ ఎంత బైబిల్లో? ఉట్టిదే ఎక్కడుంది బైబిల్లో? ఏమే ఇప్పుడు మనం ఖండించొద్దా? అలా చేయకూడదని చెప్పకూడదా? ఇప్పుడు మా అయ్యగారు కొంత నీకు ఎందుకురా అల్తోలికి వెళ్తావు అంటారు నన్ను. వీళ్ళందరూ కలిసి నా మీద చేతపడి చేస్తారని వీళ్ళ భయం. వాళ్ళు మంచోళ్ళు కాదు, అసలే నిమ్మకాయల వాళ్ళు. నేరేడు కమ్మలు పట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు. ఎనిమిరకాయ కట్టి కోడికాయలు కట్టి నీ మీద వేసేస్తారు రాత్రికి, వద్దని వాళ్ళు నన్ను అన్నారు. నేనంటాను ఏసు రక్తం ఉంది కదా పర్లేదని నేను అన్నా. మరి ఏసు రక్తమే లేకపోతే వెళ్ళిపోయి ఈ పాటికి 500 సార్లు చంపేద్దరు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మన బాప్తిదే కదా. నేను వాళ్ళకి వ్యతిరేకమా? ఆ నిమ్మకాయకి వ్యతిరేకం అంతవరకే. ఆ పాస్టమ్మ గారు బాగుండాలి, కానీ ఈ నేరేడు కమ్మలు మానేయాలి. ఈ పాస్టర్ గారు కూడా బాగుండాలి, కోడి పుంజుల ప్రార్థనలు మానేయాలి. ఆ పనికి మాలిన పనులు చేస్తే దానికి వద్దన్నాం తప్ప అయ్యగారికి వ్యతిరేకం ఎందుకయ్యాం? దేవునికి స్తోత్రం కలుగునగా. అర్థమైన వాళ్ళు మట్టుకే చెప్పండి అమ్మ. బలవంతంగా తిట్టేస్తున్నాడు ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పకండి. ఆయన మాట వింటే మీకు ఆశీర్వాదం. అది నా పాయింట్. ఆయన చెప్పిన మాట వినకుండా వద్దన పని చేసేసి సొంత చిత్తంలో ఉండి సమయాలు రాకుండా నువ్వే బలి అర్పణ చేసి పనికి మేల పనులు ఏం చేసేసి కొన్ని అర్పణలు తీసుకొచ్చి ఇవి దేవుని కొరకు నేను సిద్ధపరిచి అర్పణలు అంటే ఆవిడ కావాలని అర్పణలో మాట వింటే మేలు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే డైలాగ్ 81:8 ఉంది. 81:8 81 అన్నాక పుస్తకం చెప్పాలా? అది 66 దాటితే నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అంతే సంగతి, ఇంకేమి లేదు. ఇక నీకు సంగతి చెప్తాను రారంటే ఏంటి సంగతి? అది నా మాట వినుంటే ఎంత మేలు జరిగేది. అయ్యో ఇశ్రాయేలు, ఎంత పని అయిపోయింది. మీరు చెరలోకి వెళ్ళిపోవటం ఏంటి, మీరు బానిసలు అయిపోవటం ఏంటి, మీరు బంధించబట్టం ఏంటి, మీరు కారాగృహంలో బందీ గృహంలో బతకడం ఏంటి, మీ మెడ మీద ఇనపకాడేంటి. అయ్యో నా మాట వినుంటే ఎంత బాగుండేది. నా మీకు ఎంత దేవుడు బాధపడుతున్నాడు. మేలు దేంట్లో ఉంది నానా? మాట్లాడతలేదు మీరు. అది నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, చదువా, ఉద్యోగమా, పెళ్ళ, స్వదేశమా, విదేశమా, ఏదో ఆయన మాట వినే చేసావా? ఆయన మాట వినిపించుకోకుండా చేసావా? ఆయన మాట వినిపించుకోకుండా మొండిగా బలంగా ముందుకెళ్ళిపోతే అంతే బలంగా వెనక్కి వచ్చేస్తావు. డౌట్ ఏం అక్కర్లేదు. బంతిని ఎంత గట్టి కొడితే అంత స్పీడ్గా వస్తుంది. నీకు ఇంకా ఫిజిక్స్ నేను చదువుకొని అంత చదువు లేదు నాకు, నేను చెప్పలేను. కొంచెమే తెలుసు నాకు. బాధపడిందంటారా? అయ్యో ఇశ్రాయేలు, నా మాట వింటే అంత బాగుండేదిరా నీకు. లేదు ప్రభా, నీకు దశంభాగం ఇచ్చాను కదా. మళ్ళీ దశంభాగం అనకుండా నా మాట వింటలేదురా నువ్వు. అప్పుడు 10వ ఫలం కూడా ఇచ్చాను కదా. ఊరు బాబు ఇడితే ఎలాగా? వీడికి ఎంతసేపు ఏమి ఇచ్చాను సందా రాసి పెట్టుకున్నాడు.
కానీ యేసుప్రభు అన్నాడు, ఆయన ఆజ్ఞలు రాసి పెట్టుకున్నాడు. వీడు ఏంది చెప్పింది చేస్తలేదు, వీడు తెల్లగడ్డ ప్రార్థన చేయమన్నాను చేస్తలేదు, ఉపవాసం ఉన్నాను ఉండలేదు, ఆరాధన చేయమన్నాను చేయట్లేదు, సువార్త చెప్పమన్నాను చెప్పట్లేదు. నువ్వు ఏమేం చేయట్లేదో లిస్ట్ ఆయన దగ్గర ఉంది. నువ్వు ఎంత ఇచ్చావో లిస్ట్ నీ దగ్గర ఉంది. ఇదే వచ్చిన సావు ఇప్పుడు. మరి గత నెల చూసినట్లయితే మరి 1116 నీ దగ్గర ఈ లిస్ట్ ఉంది. యేసుప్రభు దగ్గర గత నెల కూడా నువ్వు బలలో పాలు పొందలేదు, గత నెల కూడా శుద్ధీకరణ కోవటానికి రాలేదు, నిన్నటి దినం కూడా తెల్లవారుగానే ప్రార్థన చేయలేదు, గత వారం కూడా ఉపవాసుకోవడానికి రాలేదు. లిస్ట్ యేసుప్రభు దగ్గర ఇది ఉంది. అసలు బ్యాలెన్స్ షీట్ ఇలాగ వచ్చేస్తుంది, సెట్ అవుతలేదు. సెట్ చేసుకుంటే నీకు మంచిది. డైలాగ్ చాలా ఆకర్షణీయంగా ఉంది, ప్రాసెసే చాలా కష్టంగా ఉంది. ఏంటో డైలాగు, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించడం ఆమేన్ ఐ రిసీవ్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడు మాటింటే నువ్వు లోకస్తులతో, పాపం చేసేవారితో, వ్యభిచారులతో, మద్యపానాసక్తులతో నువ్వు సహవాసం చేయొద్దు అన్నాడు. అలా కుదురుతున్నా మరి కంపెనీలో మొత్తం వాళ్ళే కదా, సెట్ అవ్వదు. హలో అంటే హలో వరకే అంతవరకే. పరిధి దాటి విజ్జోడుగా ఉన్నావో దేవునికి స్తోత్రం. మోసపోకడి దుష్ట సాంగత్యం మంచి నడవడిను చెరుపును. ఆ నడవడి చెడిపోయిందనుకో, యేసుప్రభుతో నీకున్న సంబంధం సహవాసం కట్ అయిపోద్ది. ఒక్కసారి సర్వీస్ వరకు కట్ అయిపోయిన తర్వాత లోపల ఫ్రిడ్జ్ ఉంటే ఏటి, ఏసీ ఉంటే ఏటిరా, పవర్ సప్లై లేదు, ఏసీ రక్తం ఇచ్చి అన్నీ కరెంటుతో వాడే వస్తువులే. మెకానిక్ని రప్పించాను, చూశాను అన్నీ బాగున్నాయి అన్నాడు, ఏది తిరగట్లేదు, వైర్ లేదు, అది చూసుకోవట్లేదు. ఇది నువ్వు కరెంటు బిల్లు కట్టలేదు, వాడు వైర్ కత్తిరించేసాడు, పీజెట్కి వెళ్ళిపోయాడు. నువ్వు లోపల టీవీ రిపేర్ చేసి తీసుకొచ్చి టీవీ బాగానే ఉంది సార్ అంటాడు వాడు, ఏసీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, నువ్వే బాగాలేవు. నువ్వు కరెక్ట్గా బిల్లు కట్టుంటే జాగ్రత్తగా సర్వీస్ వరకు వెళ్ళిపోండేవాడు, పద్ధతిగా ఉండేది. దేవునితో నీకున్న సంబంధాలు తెగిపోయిన తర్వాత మిగతా ఇట్లు చూసుకోవటం ఏంటి నాన్న నమ్మకం కాకపోతే. ఎప్పుడు కూడా ఆదాయం ఎంత మిగులుతుంది ఆ లెక్కల కంటే నువ్వు దేవునితో నీ సంబంధం సరిగ్గా ఉందో చూసుకో. ఇదివరకులాగా ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? ఇదివరకులాగా సన్నిధిలో గడపాలనిపిస్తుందా? ఇదివరకులాగా వాక్యంలో ధ్యానిస్తూ చదవాలనిపిస్తుందా? ఇప్పుడు బోరు కొట్టేస్తుందా? చదవబుద్ధి ఎట్లేదా? ఒక 2 నెలలు చదివి మూసేస్తున్నావా? చెడిపోయింది ఎక్కడో, మొత్తం వైరింగే తేడా వచ్చేసింది. నువ్వు చూసుకో ఫస్ట్. నేను చెప్పేది అది. నా మాట వింటే మీకు అంతా మేలేరా బాబు అన్నాడు ఆయన. ఎనరో ఇక ఎన్ని కష్టం కానీ పాస్టర్ గారు, ఏమైనా త్వరగా దీవించబడే మార్గం ఏమైనా కలదా? బోల్డ్ చర్చలు ఉన్నాయి బాబు, వెళ్ళండి, మీకు దండం పెడతాను. అసలు ఆ స్కీముల మీద నడుతున్నాయి బాబు, నీ దండం లేదు. ఎక్కడే చెప్తావు, ఎక్కడైతే శుద్ధీకరణే, ప్రతిష్ఠే, సమర్పణనే, ఉపదేశ క్రమమే, మోకాళ్ళే, స్వార్థ ప్రార్థనే, శుద్ధీకరణే. నచ్చపోతే దేవుడు నిన్ను బహుగా దీవించును కాక వెళ్ళిపోవచ్చు. ఇంతలో గొడవేం లేదు. నీకో పోస్టు, నీకో పదవి, నీకో కమిటీ, నాకో సందా, దరిద్రం అంతానే. అందరం కలిసి కొద్ది గుళ్ళబడి ఎడుద్దాం, ఉపవాసం ఉందానంటే మాట నెత్తికెక్కుతలేదు నీకు. అయ్యో ఇశ్రాయేలు, ఆహా నీ భాగ్యం ఎంత గొప్పది అనుకున్న ఇశ్రాయేలే ఇప్పుడు అయ్యో ఇశ్రాయేలు అనాల్సి వస్తుంది. నీకు ఎందుకీ కర్మ? మాట వింటే నీకు మేలు.